హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. ఇంకా వీడియో అయితే చివరి వరకు చూడండి, మాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే నవ్విస్తున్నారు పక్క నుండి. ఇంకా చూడండి, బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నా. భోజనం చేసిన తర్వాత బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా భోంచేసి ఇప్పటికే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా కటింగ్ చేసి తిందామని చెప్పేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా. ఇంకా బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు మనము ఎప్పుడైనా సరే ఫస్ట్ లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకొని ఇలా నీట్గా మనము గుంజితే బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది. నీట్గా సర్దుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా. ఈరోజు మా ఇంట్లో ఏం జరిగిందంటే, ఇంకా నేను షార్ట్ వీడియోలో చెప్పిన చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈరోజు పొద్దున్నే లేచి మేమైతే ఇంకా కసులు అందుకైతే మా పిల్లలు అయితే బయట ఇంట్లో దొబ్బారు. ఇంకా నేను వచ్చేసి బోకులు కడుగుదామని చెప్పేసి బోకులు వేసుకొని సామాన్లు అయితే వేసుకొని కడుగుతుంటే, ఇంకా మా పిల్ల అయితే వంట చేస్తునింది. పప్పుకైతే నేను అన్నీ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టించి ఇంకా మా పాప వచ్చేసి స్టవ్ మీద పెట్టింది. స్టవ్ మీద పెడితే ఒక 2 విజిల్స్ అయితే బాగానే వచ్చాయి. ఇంకా విజిల్స్ వస్తాయిలే అనుకున్నా. ఇంకా నేను సామాన్లు కడుగుతా, బోకులు స్టాండ్ బుట్ట తేపు అంటే లోపలికి వెళ్ళింది. పాపం లోపలికి వెళ్ళగానే ఇంకా కుక్కర్ ఏమైందో ఏమో తెలియదు, కానీ కుక్కర్ అయితే పైకి లేచి కిందికి వచ్చి పడింది. ఎట్నో మా పాప మీద అయితే పడలేదు, దేవుడు ఎట్నో బతికిచ్చాడు ఈరోజు. ఇంకా కుక్కర్ అయితే ఇంకా మొత్తము పప్పు అయితే ఇల్లంతా పడింది. ఇల్లంతా పడి ఇంకా పాపం భయపడి ఇంకా పైకి ఎక్కింది. ఒక అరుగు మాదిరి ఉంది ఇంట్లో అయితే. అరుగు మీదకి ఎక్కేసరికి ఇంకా పైన గోడ అయితే నెత్తికి కొట్టుకొని ఇంకా నెత్తిలో అయితే గడ్డగట్టి కొంచెం రక్తం వచ్చినట్టు అయింది. ఇంకా అలా కుక్కర్ అయితే చాలా డేంజర్ ఏమో అని ఈరోజు అయితే నాకైతే చాలా భయం అయితే వేసింది. మొత్తం పప్పు అంతా అయితే ఇంట్లో గోడల మీద ఇంకా బట్టల మీద గూళ్ళల్లో అంతా ఇంకా ఎగిరి పప్పు మొత్తం కుక్కర్లో అయితే మూత అయితే పక్కకు రాలేదు. అయినా కానీ పప్పు అయితే అందులో ఒక్క రవ్వగుని లేకోకుండా పోయింది. ఇంకా అన్నం అయితే అయింది. అన్నం అయింటే ఇంకా ఇద్దరు పిల్లలు తిని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా దెబ్బ తగిలిన పాపకైతే ఇంకా ఈరోజు వద్దులేమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళడం అని చెప్పింటే ఇంకా వెళ్తా అనింది. ఇంకా నీ ఇష్టము అయితే నేను చెప్పిన, ఇంకా నీ ఇష్టం వెళ్తావేమో వెళ్ళు అన్నా. ఇంకా సరేలే అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసి ఇంకా అన్ని బట్టలన్నీ ఇంకా ఇది ఏ దాని మీద ఉన్నాయో అన్నీ దేవి వేసింది. ఇంకా మొత్తం అయితే ఈరోజు ఇదే సరిపోయిందండి. అలా మీరు కూడా ఎప్పుడన్నా కుక్కర్తో అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ విషయం అయితే చెప్తున్నా. ఇంకా మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి ఇంకా మళ్ళీ పప్పుకి అయితే ఇంకా చిన్న కుక్కర్లో అయితే పెట్టినాము. ఫస్ట్ పెద్ద కుక్కర్లో అయితే పెట్టినా, ఇంకా మళ్ళీ వచ్చేసి చిన్న కుక్కర్లో పెట్టేసినాము. పప్పు పెట్టేసి ఇంకా ఈరోజు మళ్ళీ పప్పు అయితే 2 సార్లు గోంగూరని తెచ్చి ఇంకా గోంగూర పప్పు తినాలనిపిస్తుంటే ఇంకా గోంగూర పప్పు అయితే చేసుకున్నాము. ఇంకా మీరైతే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మీరు తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేస్తుండండి. అలాగే మీకేమన్నా డౌట్స్ ఉంటే, మీకేమన్నా వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మాకైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇంకా మొత్తానికి అయితే నేను ఈరోజైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేసేది అయితే చూపిద్దామని చెప్పేసి బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేస్తున్నా. ఇంకా మీకు ఫుల్గా మీకు అర్థమయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే మనకి ఇంకొక ఛానల్ అయితే ఉంది, అందులోకి వెళ్ళి మీరు చూసి నేర్చుకోండి. బ్లౌజ్ కటింగు మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలనుకుంటే, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారు ఉంటే ఇంకా అందులో అయితే ఉన్నాయి, చూసి నేర్చుకోండి. ఆ ఛానల్ పేరు వచ్చేసి హమ్ తుమారా హోమ్ అని టైప్ చేయండి వస్తుంది. ఇంకా ఆ ఛానల్లో అయితే టైలరింగ్కు సంబంధించిన వీడియోసే ఉంటాయి. ఇంకా అందులో నేనైతే కనపరానండి. ఇంకా ఈ ఛానల్లో అయితే నేను కనిపిస్తూ ఉంటాను. ఇంకా బ్లాగ్స్ కాబట్టి కనిపిస్తే కాస్త తొందరగా సక్సెస్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా నేనైతే కనిపిస్తున్నా. ఇందులో మామూలుగా కనిపించడం అంటే నాకు ఇష్టం లేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా మాకు పరిస్థితి అలా ఉంది. ఏదో ఒక మనకు సహాయపడుతుంది కదా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి చేస్తున్నా. మీరు సహకరిస్తే మా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది.
మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసి ప్లీజ్ మన ఛానల్కి అయితే తొందరగా సక్సెస్ అయ్యే విధంగా చూడండి. ఇంకా మీరు సక్సెస్ చేస్తే ఇంకా నాకన్నా అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. మీరు సపోర్ట్ చేస్తే నాకు, నా పిల్లలకు, మా పరిస్థితికి కొంచెం మీరు ఏదో సహాయం చేసినట్టు ఉంటుంది. అందుకని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే. ఇంకా నేను బ్లౌజ్ కటింగ్ ఒక్కటైతే వీడియో తీశాను. ఎందుకని చెప్పేస్తే ఇంకా పొద్దున్న నుంచి ఇంకా మాకు ఇంకా అదే పని అయిపోయింది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కాసేపు అలా పనుకున్నాము. పనుకొని లేచిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంట్లో పని, ఇంకా సామాన్లు కడుక్కొని మళ్ళీ నైట్కు వంట చేసుకొని ఇంకా పప్పు అయితే ఉండింది. ఇంకా అన్నం చేసుకొని ఇంకా అన్నం తిని బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా భోంచేద్దాం అని చెప్పేసి నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా. ఇంకా కాసేపు అలా సీరియల్స్ చూసుకొని సెల్లులో ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా కాసేపు వాళ్ళు చదువుకున్నారు. ఇంకా చదువుకొని ఒక పాప అయితే చదువుకోనికి వెళ్ళి వచ్చింది. బాబుని చదువుకోనికి వెళ్ళి వచ్చాడు. ఉర్దూకు పోతారు. ఇంకా బాబు అయితే మసీదు పోయి వచ్చి ఇంకా ఉర్దూకు పోతాడు. ఉర్దూ చదువుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికైతే పంపించను బయటికి. బాబుని పంపించను. ఇంకా ఆడపిల్లలు అంటారా వాళ్ళకు అస్సలు గేటు బయటికి పంపించనండి. ఇంకా బాబు అంటే అట్లా ఇట్లా తిరుగుతుంటాడు కానీ ఇంకా ఆడుకోనికి అందుకైతే బయటకైతే పంపించను. ఇంకా మీ విషయాలు ఏమో, మీరేం చేసుకున్నారు ఇంట్లో, ఏం కథ అయితే చెప్పండి. అందరం భోంచేద్దాం రండి. ఇంకా నేనైతే గోంగూర పప్పు అన్నం అయితే తింటున్నాను. ఇంకా అన్నం ఇంకా నలుచుకోనికి ఏం లేవని చెప్పేసి ఇంకా వేడిగా బొంగులు అయితే వేయించుకున్నాము. చూడండి వేడిగా ఇంకా బొంగులు అయితే వేయించుకొని ఇంకా భోజనం అయితే చేస్తున్నా. మీరు తిన్నారో లేదో కింద కామెంట్లో అయితే తెలియచేయండి. ఇంకా నిన్న వచ్చేసి నేను డ్రెస్ కటింగ్ చేసుకుని స్టిచ్ చేయాలని చెప్పాను కదా. ఇంకా డ్రెస్ అయితే చూడండి స్టిచ్ చేసేసినాను. ఇంకా వాళ్ళు ఎలా అయితే ఫోటో ఇచ్చినారో అదే విధంగా సేమ్ ఆల్ది డ్రెస్ ఎలా అయితే ఇచ్చినారో అదే విధంగా స్టిచ్ అయితే చేసేసినాను చూడండి. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి 14 ఇంచులు అయితే హ్యాండ్స్ పొడవు అయితే పెట్టేసి ఇంకా హ్యాండ్స్ దగ్గర వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ వచ్చింది. డ్రెస్కే వచ్చింది మెటీరియల్ దానికి. ఇంకా ఆ పైపింగ్ అయితే నేను లోడింగ్ చేసేసి హ్యాండ్స్ దగ్గర లోపల కుచ్చుకోకుండా ఇంకా మనం బోటింగ్ స్టైల్లో ఎలా అయితే స్టిచ్ చేస్తారో ఆ విధంగా పైపింగ్ అయితే స్టిచ్ చేసేసి ఇంకా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ అయితే ఉంది ఆల్ది డ్రెస్. ఇంకా అలానే పెట్టమంటే డీప్ నెక్ పెట్టేసి స్టిచ్ చేసిన చూడండి. ఫోటో అయితే ఇలా ఉంది. ఇంకా ఫోటో ఎలా అయితే ఉందో అది అట్నే కుట్టండి సేమ్. ఇంకా నెక్ అంతా మొత్తం అంటే ఇంకా అలానే నేనైతే స్టిచ్ చేసేసిన చూడండి. ఇదేనండి ఈరోజు బ్లాగు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.